హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన డే 9 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనుకోవచ్చు. సో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా పాపకు స్టమక్ పెయిన్ వచ్చిందని. అసలు ఆ రోజు మేమున్న డిసప్పాయింట్మెంటు, మా మూడు అసలు నాకైతే ఫుల్ ఇంత కోపంగా, మాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, మాకే ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఎందుకు వై వై అని ఎన్నిసార్లు క్వశ్చన్ వేసుకున్నాము. బట్ స్టిల్ మళ్ళీ నా మైండ్ ఒకటి చెప్తాయి, అంతా మన మంచికే, కష్టం రావద్దు అనుకోవడం తప్పు, ఆ కష్టం నుంచి బయటపడే దారి దేవుడు చూపిస్తాడు. సో దాన్ని నమ్ము అనే నా మైండ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మైండ్ అండ్ హార్ట్. సో దాన్ని ఫాలో అయ్యి మేము ఇంకా హాస్పిటల్కి వెళ్తే, సో పాపకైతే 1 hourలో తక్కువైపోయింది స్టమక్ పెయిన్. మళ్ళీ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. సో ఆ రోజు నేను చెప్పా కదా పాపది చిన్న పాప బుక్స్ వచ్చాయని, దాన్ని ఆర్గనైజర్ బాక్స్ లాగా వాడదామని నెక్స్ట్ డేనే ఆర్గనైజర్ బాక్స్ లాగా చేసేసిన దానికి కొంచెం స్ప్రే పెయింట్ కొట్టేసి ఇప్పుడే లేసా. ఇప్పుడే అంటే ఒక 1 hour అవుతుంది. 8:30కి అట్లా లేసిన, ఇప్పుడు 9:30 అవుతుంది. లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి దీనికే నాకు పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అసలు తెలియట్లేదు, కానీ అమ్మ వెళ్తే నాకు బ్యాండ్ బజా అయ్యేటట్టుంది. ఊరు వెళ్తే అన్ని పనులు అప్పుడు ఒక్కదాన్నే చేసుకోవాలి. ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు. అంటే ఒక నెల రోజులు దాదాపు 25 days గ్యాప్ వచ్చింది కదా నేను ఏం పనులు చేయక. అందులోనూ అంతకంటే ముందు కూడా పిల్లలు ఇక్కడ లేరు కదా, అమ్మ దగ్గర ఉన్నారు. సో నాకు ఈ రెస్ట్ మోడ్ అలవాటు అయిపోతాయి. ఎంత ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇంట్లో పిల్లలకు చేసి పెట్టి మళ్ళీ వచ్చి వాళ్ళకి చేసి పెట్టి ఇదంతా హరీబరీ లేకుండే కొంచెం రిలాక్సేషన్ మోడ్కి వచ్చినుండే. ఇంకా ఈ 25 days నుంచి అయితే మొత్తం రెస్ట్ మోడ్లో ఉంది. సో బాడీ మెల్లగా దాన్ని తట్టి లేపాలి. సో చిన్నగా అన్నీ చేసుకుంటూ ఉండాలి. అమ్మ ఉన్నప్పటి నుంచి చిన్నగా అన్నీ చేసుకుంటూ ఉంటే అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చేసుకోగలుగుతా. సో మెల్లగా. బట్ ఇప్పుడే అంత మరీ హెవీ వర్క్స్ ఏం చేయను, అంటే వంగేటివి అట్లాంటివి ఏం చేయను. వాషింగ్ మిషన్ బట్టలు పీకి ఆరేయడం అట్లాంటివి ఏం చేయను. అవన్నీ మా వారికి అప్పచెప్తా ఇన్ కేసు అమ్మ ఊరు వెళ్తే. ఎందుకు ఇప్పుడు అమ్మ ఊరు వెళ్తుంది అంటే ఏకాదశి వస్తుంది కాబట్టి, ఏకాదశి కోసం కానీ అమ్మ ఊరు వెళ్తా ఉంది. అందులోనే అమ్మ వచ్చి నెల అయిపోతుంది కదా. సో అక్కడ ఇల్లు వాతావరణం ఎట్లుందో ఏమో అనేసి ఆమె కంగారు అనమాట వెళ్ళాలని. సో వెళ్తా అంటుంది, చూద్దాం. వెళ్ళినప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుంటాము. మేబీ మమ్మల్ని కూడా రమ్మంటుంది, కానీ నాకైతే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే బస్సులో ప్రయాణం అంటే చికాకు వస్తుంది. సో అందుకని వెళ్ళాలనుకోవట్లేదు. చూద్దాం టైం వరకు ఏమవుతుందో. బట్ అమ్మ వెళ్తే ఎట్లా చేసుకోగలుగుతానో ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు. నాకు ముఖ్యంగా మెయిన్గా ఇక్కడ అనిపిస్తుంది అంటే వంట ఇదంతా కాదు, కానీ పిల్లల్ని తీసుకురావడం, దింపి రావడం ఇదంతా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. అంటే పొద్దుగాలు ఇద్దరిని దింపేసి రావాలి, మళ్ళీ 12కి చిన్న పాపని తీసుకొచ్చి పెద్ద పాప లగన్ చేయాలి, మళ్ళీ 4కి పెద్ద పాపని తీసుకురావాలి. సో ఇట్లా తిరగడం నడవడం ఎక్కువైపోతుందేమో, మరి స్ట్రెస్ పడుతుందేమో పుట్ల మీద అనిపిస్తుంది. చూద్దాం, మెల్లిగా చేసుకుందాం అన్నీ. సో ఎవరెన్ని రోజులున్నా మళ్ళీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. షూర్గా మనమే హ్యాండిల్ చేయాలి కాబట్టి మెల్లగా అలవాటు చేసుకుందాము. అలవాటు ఏముంది, అలవాటు అయిన పనే, కానీ ఇప్పుడు బాడీ సహకరించట్లేదు కాబట్టి ఇట్లా. సో ఇప్పుడే లేచిన కాబట్టి ఏదైనా దానా వేయాలి లోపల. సో అమ్మ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగమని అన్నీ కట్ చేసి పెట్టింది. చూద్దాం కట్ చేసుకొని తాగుతానా లేదా తర్వాత. ముందైతే ఏదైనా ఇద్దాం, లోపల ఆకలిస్తుంది. అలా మా అమ్మ టిఫిన్ ఇడ్లీ చేసినట్టుంది. ఇడ్లీ ఈ కారపొడితో ఇడ్లీ తినడం నాకు కొంచెం కష్టంగా ఉంది. మీకు ఏమైనా అంటే పల్లి చట్నీ తినొచ్చా, తింటే ఏం కదా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇడ్లీ వితౌట్ చట్నీ తినడం అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. ఈ 2 ఇడ్లీలను ఈ కారపొడి తినడానికి నాకు అరగంట టైం పడుతుంది. సో చట్నీతో తినొచ్చా, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, షూర్గా నాకు హెల్ప్ అవుతుంది. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే కారప్పొడి కాకుండా ఇంకా వేటితో తినొచ్చు ఆ టిఫిన్స్ అనేది. ఉప్మా అయితే కొంచెం బెటర్గానే ఉంది. నన్ను మా వారు మొన్న సెటైర్ వేస్తారనమాట నా మీద, ఉప్మా ఎప్పుడన్నా తింటావా నువ్వు నీ లైఫ్లో, ఉప్మా అంటేనే నీకు అస్సలు నచ్చదు, అట్లాంటిది నీతోటి దేవుడు ఉప్మా ఇంత మంచిగా హ్యాపీగా తింటున్నావు ఇప్పుడు. ఎందుకంటే కారప్పొడితోటి నాకు ఇడ్లీ దోశ అవి తినాలంటే నా వల్ల అవ్వట్లేదు. ఉప్మా అయితే కొంచెం కారంగా అన్ని వెజ్జెస్ చేస్తారు కాబట్టి అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందుకే లైఫ్లో నేను ఇది మాత్రం చెయ్యను, ఇది మాత్రం తినను, ఇక్కడ మాత్రం వెళ్ళను, వీళ్ళతో మాత్రం మాట్లాడినాను మనం ఏమైతే అనుకుంటామో షూర్గా అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు దేవుడు అని మా వారు నా మీద సెటైర్ వేస్తారనమాట. నేను అట్లాంటివి చేస్తూ ఉంటా. ఒకసారి ఎవరితో కట్ అయితే అసలు మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడను. సో అట్లా చేయొద్దు, చెప్పలేం, మనుషులం కాబట్టి, హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎవరితో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. సో
వాళ్ళకి మనతో పడవచ్చు, మనకు వాళ్ళతో పడవచ్చు కాబట్టి అట్లా ఎప్పుడూ అనుకోవద్దు ఇది చేయను అది చేయను అని. నేనే ఎగ్జాంపుల్గా తీసుకోండి నన్నే. సో అమ్మ బయటికి వెళ్ళింది చిన్న పని మీద, అందుకని నేను పాపకి అన్నీ వండేసి వెళ్ళింది. నేను జస్ట్ పెద్ద పాపకి చిన్న పాపకి స్కూల్లో ఇచ్చారు కదా లంచ్ బాక్స్, దాంట్లో కలిపి పెట్టినా అనమాట. తనకు బాగా నచ్చింది. తిన ఎలాగో లంచ్ తీసుకెళ్ళదు కదా, సో ఆఫ్టర్నూన్ అంటే 12కే ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా తనకి ఇచ్చేస్తున్నాను నేను. ఉంటుంది సరే. నిన్ను పిలిచిండా తాత? నైని దాని నువ్వు ఊరికొచ్చినావా తాత దగ్గరికి? మమ్మీ రాలే అడిగినావా? అడిగి చెప్పు ఏం అడిగినావు? అవును, నీకు అప్పు నొప్పి తక్కువ అయిపోయిందా? తక్కువైందా? ఇట్లా నొచ్చింది, మొన్న ఎడనొచ్చింది చూపి చూపి అమ్మ. నీకు చూపి, నాకు కాదు, నీకు చూపి. నీకు ఇడనొచ్చి నాకు నచ్చిన దగ్గర నచ్చింది, నీకు కూడా అయ్యోనే. డాక్టర్ అంకుల్ దగ్గర పోయిరా? ఏమన్నాడు? ఇంజక్షన్ ఇచ్చిండా? సిరప్ టాబ్లెట్ ఇచ్చి టాబ్లెట్ వేసుకోలేదా నువ్వు మొన్న? అమ్మ దొంగ పిల్ల. ఏది నీకు ఈ డ్రెస్ మంచిగా ఉందిరా నాయని, చూడు ఇట్లా తిరుగు. మేము ఎప్పుడు ఊరిపోయినా మా అత్తమ్మ ఒకటే అంటుంది, పిల్లలకు ఫ్రాక్లు వేయచ్చు కదా ముద్దుగా, ఊకే మొగపురగాల లెక్క టీషర్ట్లు ప్యాంట్లు వేస్తామంటుంది. నాకు కూడా ఇష్టమే వాళ్ళకి ఫ్రాక్లు వేయడము, బట్ వాళ్ళ ఇష్టం ఒక్కొక్క మూడు అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళ మూడు ఎట్లుంటే అట్లా వాళ్ళు వేసుకోరు. వాళ్ళు ఎంతసేపు వేసినా కూడా నేను ఒక 1 అవర్ మంచిగా ఎక్కడికైనా గుడికి అక్కడికి తీసుకెళ్ళి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఫ్రాక్లు అట్లాంటివి వేస్తా కదా, 1 అవర్ కూడా ఉంచుకోరు, వెంటనే కుచ్చుకుంటుంది తిప్పే. అది ఎంత సాఫ్ట్గా ఉన్నా ఎంత మంచి క్లాత్ అయినా కుచ్చుకుంటుంది తిప్పే అంటారు. సో అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఈ ఫ్రాక్ అయితే మాకు మా అమ్మ వాళ్ళ ఊర్లో జ్యోతక్క అని ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట, ఆమె గిఫ్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి పంపించింది అనమాట తనకి గిఫ్ట్. తనకు ఈ ఫ్రాక్ ఎంత బాగుండేను, అప్పుడు నేను ఇక్కడ పైన ఫిక్స్ చేస్తా, అప్పుడు ఇంకా ముద్దుగా బొద్దుగా ఉండే, ఇప్పుడు మరి పెరిగినా కొద్ది బక్కగా అయిపోతుంది. సో అమ్మ జ్యూస్ కోసం కానీ అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇందులో అల్లం, క్యారెట్, బీట్రూట్ వేసింది. ఉంటే యాపిల్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ అండ్ షుగర్ కూడా వేసుకుంటున్నా. యాపిల్ వేస్తే షుగర్ వేయాల్సిన అవసరం లేదు, యాపిల్ లేదు కాబట్టి గట్టిగా ఉంటుంది, మస్తు హార్డ్గా ఉంటుంది తాగడానికి. అందుకే నేను షుగర్ యాడ్ చేసుకున్నా. లాస్ట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకొని తాగాలి. చిన్న పాపను తాగమంటే 2 సిప్స్ తాగి, ఇంకా నాకు వద్దు నువ్వే తాగేసే, నీకే కదా హాయ్ అయిందని చెప్తుంది. నాకే ఆ ఒక్క గ్లాస్ తాగడానికి నాకు 1 అవర్ పైగా పట్టింది. మా అమ్మ ఏమో అది కరుస్తుందా కుచ్చుకుంటుందా అట్లా తాగుతున్నా, ఫటఫట తాగి పక్కకు పెట్టేసి వాళ్ళకి ఇట్లా మెల్లమెల్లగా రేపటిదాకా తాగుతుంది, ఒంటికి పడుతుందా పక్క నుంచి అరుస్తుంది. Wanna clear a bottle of Cabernet, wanna stay home not eat. మొన్న బీరువాలో కింది 3 షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన షెల్ఫ్లో ఆర్గనైజ్ చేస్తున్నా, ఎందుకంటే అన్నీ ఒకే రోజు చేయలేను. ఆ రోజు కూడా చెప్పా కదా, ఈరోజు కొన్ని చేసుకున్నా. నా దగ్గర ఎన్ని బ్లౌజ్ పీసులు ఉన్నాయంటే ఇవన్నీ మనకు శ్రావణ మాసంలో వాయినాలు ఇస్తారు కదా, అప్పుడు అసలు అప్పటివి ఇంకా దాచిపెట్టింది. ఇవి ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నాకెందుకు ఎవరైనా నాకు ఇచ్చిన నేను ఎవరికి ఇయ్యను, అన్నీ అట్లా పెట్టి నేను వేరే తీసుకొచ్చి పెడతా. ఒకరు నాకు ఇచ్చిన నేను ఇంకొకరికి ఇస్తే అసలు నాకు అట్లా అస్సలు నచ్చదు. అందుకే నా దగ్గర అన్ని జమ అయినాయి. అండ్ నేను బీరువా ఆర్గనైజ్ చేస్తుంటే మా చిన్న పాప పడుకుంది. అమ్మను కూడా కాసేపు పడుకోమంటే అస్సలు పడుకోదు, ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. బియ్యం జరుగుతుంది. నేను ఊరికి ఒక 3 డేస్ పోతా కదా, మళ్ళీ వచ్చేసరికి ఇవి ఎక్కువ పురుగు పడతాయి ఏమో, ఇప్పుడే చెరిగేస్తాను, అది చెరిగేస్తుంది. ఇంకా మరి పర్ఫెక్ట్గా ఏం ఆర్గనైజ్ చేయలేదు, కానీ నాకు దొరికేటట్టుగా చేసా. అన్ని కుక్కి పెట్టేసానులా, ఎందుకంటే అసలు ఎక్కువైపోయినాయి, బట్టలు ఎక్కువైపోయినాయి, బీరువా తక్కువైపోయింది. నాకు తెలిసి ఇంకో 2 ఇయర్స్లో మేము ఇంకో బీరువా కొనాల్సి వస్తుంది కావచ్చు, ఎందుకంటే అప్పటికల్లా మా పిల్లల నా బట్టలు తక్కువైపోయి మా పిల్లల బట్టలు విరిగిపోతాయి కదా, అందుకని. ఓకే అప్పుడప్పుడు తినాలమ్మా, అవి 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 ఎవరు తింటారు, మనం మీరు తినకపోతే ఖరాబ్ కావా. నేను వాళ్ళకి మీకు వేరే స్వీట్ చాక్లెట్ ఉంటుంది కదా ఒకటి, నేను చాక్లెట్ సిరప్ పోస్తాను ఇలా మామ ఇచ్చింది కదా, తిన్నావా?
తినాయి నీకు ఎలా తింటావా? మామూలుగా అమ్మకి కెలాక్స్ ఇస్తే పిల్లలు అసలు తినట్లేదంట. మొన్న కూడా అనింది అసలు తినట్లేదు, ఆ కెలాక్స్ ఎందుకు తెప్పించినట్టు. మళ్ళీ ఎక్కువ వర్షాకాలం కదా స్మెల్ వచ్చేస్తాయని అమ్మ అంటుంది. నేను అందుకే ఇంకా ఈరోజు అమ్మ మార్కెట్కి వెళ్ళింది ఈవినింగ్, అందుకని ఇంకా నేను వేసిస్తే తిన్నారు పిల్లలు. అది కూడా ఉట్టే కాదు, అందులో చాక్లెట్ సాస్ వేసిస్తే హార్సీ సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ది, ఆ సిరప్ ఒక 2-3 డ్రాప్స్ ఏదో అట్లా మీద కనబడేటట్టు వేసిస్తే ఇంకా చాక్లెట్ అనుకుంటూ హ్యాపీగా తినేసారు. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new. And I wish it wasn't. ఏం చేస్తుంది? ల్యాప్టాప్ నొక్కుతుందా? అట్లా వాళ్ళు నొక్కుతారు. ఇంకా ఎట్టా చూపి. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు అర్చన ముచ్చట్లు. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.